ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. హాయ్ హలో అండి, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సావిత్రి వ్లాగ్స్. శివరాత్రి మార్నింగ్ పూజ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఆ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు కదండి. అంతటి మహిమగల శివుని అనుగ్రహం మనకు కలిగితే మనకు భోగభాగ్యాలకు సిరి సంపదలకు లోటు ఉండదు. పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు ఈ మహాశివరాత్రి. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున లింగోద్భవం జరిగింది. ఈ రోజును మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులైతే పెట్టుకున్నాను. ఈరోజు రథం ముగ్గు అయితే వేశానండి. మహాశివరాత్రి రోజున రథం ముగ్గు వేస్తాము. ఇంకా తులసమ్మ దగ్గర దీపారాజన చేసుకున్నాను. పూలతో ఇలా అలంకరించుకున్నాను. ఇప్పుడైతే నేను శివయ్యకు పిండి దీపాలు రెడీ చేసుకుంటున్నాను. బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లము, ఆవు నెయ్యి, కొద్దిగా ఆవు పాలు కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలాగా చేసుకొని 2 దీపాలు అయితే చేస్తున్నాను. ఇలా ఏదైనా క్యాప్తో ఒత్తుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ పగుళ్ళు ఏమీ లేకుండా నీట్గా చేసుకోవాలి. శివయ్య నామాలు అయితే పెట్టుకున్నాను. 2 దీపాలు ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వరిపిండితో శివలింగం అయితే చేసుకుందామని అనుకున్నాను. వరిపిండి తీసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండి ముద్దని ఇలా రెడీ చేసుకున్నాక పిండి ముద్దని శివలింగం రూపంలో తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూసారా శివయ్య ఎంత బాగా వచ్చాడో, చాలా చక్కగా వచ్చాడు. ఇప్పుడు గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. పూజ దగ్గర అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. శివయ్యని మల్లెపూలు ఇంకా గులాబీలతో అయితే అలంకరించుకున్నాను. దీపారాజన కూడా చేసుకున్నాను. నేనైతే స్పెషల్ డేస్లో అయితే ఎక్కువ దీపాలు అయితే పెట్టుకుంటాను. శివరాత్రి రోజు నేనైతే జాగరణ ఉంటాను. అందుకోసం అఖండ దీపం పెట్టుకున్నాను. ఈ దీపం రేపు పూజ అయ్యే వరకు అయితే వెలుగుతూ ఉండాలి. జాగరణ అంతా మేము టెంపుల్లో చేస్తాము. నైట్ మొత్తం అక్కడే స్వామి సన్నిధిలో గడుపుతాము. కళ్యాణము ఇంకా అభిషేకం చాలా బాగా జరుగుతుంది టెంపుల్లో. ఆ జాగరణ ఎలా చేశాము అనేది ఒక వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. దీపాన్ని ఇలా పసుపు, విభూది, కుంకుమతో అలంకరించుకోవాలి.
ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 గుప్పెళ్ళ బియ్యాన్ని పోసుకోవాలి. బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని ఈ దీపాన్ని పెట్టుకొని నువ్వుల నూనె ఇంకా ఒత్తి వేసుకొని వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్నాక పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసుకోవాలి. తర్వాత పూలతో దీపాన్ని అలంకరించుకోవాలి. ఇలా అందంగా అలంకరించుకున్నాక ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి. మనం ఏ పూజ అయినా కానీ ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కదా, అలానే మనం వినాయకుడిని పూజించుకోవాలి. తరువాత శివయ్యని పూజించుకోవాలి. శివయ్యకి ఈరోజైతే అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు పూజలో పిల్లలు కూడా కూర్చున్నారు. ఇలా పిల్లలతో కూడా వీలైనప్పుడల్లా పూజ చేపిస్తే వాళ్ళకి దైవభక్తి పెరుగుతుంది, మంచి నడవడికతో ఉంటారు. పసుపు కుంకుమలతో శివయ్యకి అభిషేకం చేస్తే మంగళకరమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసౌఖ్యాలు ఇస్తాడు. పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం అవుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది. విభూతితో అభిషేకం చేస్తే జ్ఞానం ఇంకా రోగ నివారణ అవుతుంది. ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది. ఇంకా మారేడు జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, ఇలా ఏవైనా మీకు అందుబాటులో ఏముంటే వాటితో శివునికి ఈరోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇవి ఏమీ లేకపోయినా ఆ బోలాశంకరుడికి శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్న శివయ్య అనుగ్రహం కలుగుతుంది. అభిషేకం పూర్తయ్యాక స్వామివారిని గంధము, కుంకుమ ఇంకా పూలతో అయితే అలంకరించుకోవాలి. ఇప్పుడు మారేడు దళాలతో అష్టోత్తరం అయితే చేసుకున్నాను. మారేడు దళాలంటే స్వామివారికి ఎంతో ఇష్టం కదండి. ఒక్క మారేడు దళమైన ఈ రోజున శివయ్యకు సమర్పిస్తే చాలా మంచిదండి. మల్లె పువ్వులు ఇంకా వెండి మారేడు దళాలతో కూడా అష్టోత్తరం చేసుకున్నాను. శివయ్యకి లింగాష్టకం ఇంకా బిల్వాష్టకం కూడా చదువుకొని అమ్మవారి భ్రవరాంబిక అష్టకం కూడా చదువుకున్నాను. తరువాత కొబ్బరికాయ కొట్టి నివేదన అయితే చేశాము. తరువాత శివయ్యకి ఎంతో ఇష్టమైన నారికేళ దీపం అయితే పెట్టుకుంటున్నాను. గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్కి
ఆ ప్లేట్లోకి టెంకాయలో కళ్ళున్న భాగాన్ని తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని 3 ఒత్తులు వేసి వెలిగించుకోవాలి. ఈ దీపం శివయ్యకి చాలా ఇష్టం. స్వామివారికి నైవేద్యం పెట్టి కర్పూర హారతి అయితే ఇచ్చాను. తరువాత పంచహారతి కూడా ఇచ్చాను. ఇలా అయితే నా శివరాత్రి పూజ కంప్లీట్ అయింది. శివయ్యకి ఇలా పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.